బండి మీద కొట్టకు. మనకు బస్కి ఇలా వాటర్ టెస్ట్ చేస్తారు. మిరర్స్ అన్నీ క్లోజ్ చేసి మిరర్ లోపలికి వాటర్ పోతుందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేస్తారు. చలో ఫైనల్ హియర్ వేర్ అట్ ద శ్రీదేవి ఇండస్ట్రీస్ అండ్ ఇక్కడ ఉంది కదా. సో ఇదే మన బస్సు అండ్ మన బస్సుకి వర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ టచ్అప్స్ ఒకటే ఉన్నాయి. సో లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి కొంచెం ప్రోగ్రెస్ ఉంది. సో ఆ ప్రోగ్రెస్ ఏందనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఇదే మన బస్సు అండ్ జస్ట్ గెట్ ద నేమ్స్ ఓవర్ హియర్. ఇది మన గద్వాల్ డిపో నేమ్ అనమాట. సో చలో ఒకసారి చూద్దాం లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి మన బస్సులో ప్రోగ్రెస్ ఏంది అని చెప్పేసి మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ చలో ఇది మన బస్సు. సో యాక్చువల్గా మన బస్సు అనేది ఆల్మోస్ట్ ఫ్యాబ్రికేషన్ అయితే అయిపోయింది. పెయింటింగ్ అయిపోయింది, బార్డర్స్ అయిపోయినాయి అండ్ స్టిక్కరింగ్ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే లైట్స్కి లాస్ట్ టైం ఇక్కడ పెయింట్స్ లేకుండే. సో మనకి ఈ పెయింట్ వచ్చేసి వెహికల్ ఫోకస్ని ఇలా పైకి పోకుండా ఆపుతుంది. అంటే ఓన్లీ రోడ్ మీద పడేటట్లు చూసుకుంటుంది అనమాట. ఇది మనకి ఈ లైట్కి ఉంది, ఈ లైట్కి ఉంది అండ్ అలాగే ఈ లైట్కి అంటే అన్ని లైట్స్కి ఇది. సో అన్ని లైట్స్కి ఇలా బ్లాక్ కలర్గా పెడతారు అనమాట, ఫోకస్ అనేది పైకి వెళ్ళకుండా. అండ్ మనకు ఫాగ్ ల్యాంప్స్ కూడా పెట్టారు ఇక్కడ. సో అండ్ జస్ట్ లుక్ ఎట్ ద స్టిక్కర్ వికింగ్. ఇది మనకు అశోక్ లేలాండ్ వాళ్ళు ఇస్తారు బ్యాడ్జ్ ఇది. సో ఈ బ్యాడ్జ్ అనేది లాస్ట్ టైం బస్సులకు ఇక్కడ ఫిట్ చేస్తుండే, మరి ఈసారి ఇక్కడ ఫిట్ చేశారు. ఎల్లో కలర్ పెయింట్ వేశారు. లాస్ట్ వీడియోలో చూసుకున్నట్టయితే ఇక్కడ బ్లూ కలర్ పెయింట్ ఉండే. సో దాని మీద మనకి ఇక్కడ ఎల్లో కలర్ పెయింట్ వేశారు. ఎందుకంటే ఇది మన కమర్షియల్ వెహికల్ కదా. సో కమర్షియల్ వెహికల్ నెంబర్ ప్లేట్స్ అన్ని ఎల్లో కలర్లో ఉంటాయి. అదే ఎలక్ట్రిక్ వెహికల్ అయితే గ్రీన్ కలర్ ఉంటాయి. ఓన్ ప్లేట్ అయితే వైట్ కలర్లో ఉంటాయి. ఇక్కడ ముందర చూసుకున్నట్లయితే మనకు ఒక స్పెషల్ గెస్ట్ ఉంది. సో మనకు BS6 ఫస్ట్ స్టేజ్ బస్సులలో ఈ బోర్డు మనకు పైన వచ్చేది. అంటే పైన కూడా ఒక బోర్డు వచ్చేసి ఆ బోర్డు అందులో కూర్చోబెట్టేవాళ్ళు. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన బస్సులలో మనకు ఓన్లీ ముందర సింగిల్ గ్లాస్ ఇస్తారు కదా. అంటే పైన అయితే మనకు నేమ్ ప్లేట్ ఏం రావట్లేదు, పైన హెడ్ దగ్గర అంటే రూఫ్ దగ్గర వస్తుండే అప్పుడు. సో ఇప్పుడు బోర్డుని ఇలా కిందికి తీశారు. కొంచెం మోడర్న్గా ఉంది బస్ చూడడానికి. ఇప్పుడు లాస్ట్ టైం అన్ని సీట్లే ఉన్నాయి. BS4తో కంపేర్ చేస్తే ఇందులో మనకు 4 సీట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ చూడండి మనకు సో బస్ ఇక్కడ స్టిక్కరింగ్ కూడా అయిపోయింది. అండ్ మనకి ఇక్కడ శ్రీదేవి ఇండస్ట్రీస్ అని చెప్పేసి నేమ్ బ్యాడ్జ్ పెట్టారు. ఇక్కడ స్టిక్కరింగ్ అయిపోయింది. ఇది మనకు బ్యాటరీ బాక్స్, లగేజ్ బాక్స్. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఏకం ఉంటుంది. అంటే పార్టీషన్ వేరే వేరే, బాక్స్ మొత్తం ఒకటే ఉంటుంది. ఇది మనకు స్పేర్ వీల్ క్యారియర్ అండ్ మనకు బూట్. అండ్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వెనక కూడా ఒక బోర్డు పెట్టారు. సో డిజిటల్ డిస్ప్లే బోర్డ్. మనకి ఇంకా బస్కి టచ్అప్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఆ టచ్అప్స్ వచ్చేసి ఇవి అనమాట. సో చూడండి ఇక్కడ అంటే వాళ్ళు ఏదో వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ కానీ, సో ఇక్కడ ఇంకొక వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ, సో ఇక్కడ అంటే అక్కడక్కడ పెయింట్ అనేది పోతుంది అనమాట. పెయింట్ అనేది టచ్అప్స్ రూపంలో బండి వెళ్ళేటప్పుడు వేస్తారు. ఇక్కడ కానివ్వండి అండ్ ఇక్కడ బంపర్ లోపల కానివ్వండి. సో ఇవన్నీ మనం చూసుకోవాలి. యాక్చువల్గా మనం చూడకపోయినా వాళ్ళు వేస్తారు, చూసుకోవడం మన బాధ్యత. జస్ట్ లుక్ ఎట్ హియర్. ఇక్కడ కూడా మనకు శ్రీదేవి ఇండస్ట్రీస్ అని చెప్పేసి మనకి ఇండస్ట్రీ నేమ్ ప్లేట్ పెట్టారు. ఇక్కడ కూడా మనకు యాజ్ యూజువల్ గద్వాల్ డిపో అండ్ అక్కడ గద్వాల్ అని చెప్పి తెలుగులో రాశారు. మనకు డిపో నేమ్స్ ఆబ్వియస్గా ఖచ్చితంగా రాస్తారు. అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మనకు వెహికల్ నెంబర్ డిస్ప్లే అవ్వడానికి ఒక ఎల్లో బోర్డు పెట్టారు. చెప్పాను కదా ఇందాక కమర్షియల్ వెహికల్స్కి ఎల్లో ప్లేట్స్ ఉంటాయని చెప్పేసి. అండ్ బై ద వే ఇది మనకు ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఇక్కడ చూడండి. సో ఇలాంటి వర్క్స్ని మనం లాస్ట్లో చేయించుకోవాలి. ఇక్కడ మనకు కలరింగ్ వస్తుంది అండ్ ఇక్కడ మనకు రివిట్స్ అలాంటివి కొట్టించుకోవాలి. సో యాక్చువల్గా వర్క్ అంతా అయిపోయింది. కాకపోతే మనం వాటర్ టెస్ట్ చేస్తున్నప్పుడు కొంచెం ఇష్యూ వచ్చేసరికి మళ్ళీ అంతా ఇప్పి మళ్ళీ పెట్టారనమాట. సో అది మనకు గుడ్ థింగ్ అనే చెప్పుకోవచ్చు, బ్యాడ్ థింగ్ అయితే కాదు. సో ఇది మనకు డీజిల్ ట్యాంక్ పోర్షన్. ఈ స్టిక్కరింగ్ కూడా అయిపోయింది ఇక్కడ. అండ్ చూడండి ఇక్కడ డీజిల్ ట్యాంక్ నాజిల్ వచ్చేసి ఇలా పైకి ఉంది. మరి నాజిల్ అనేది ప్రాపర్గా పట్టదా అని చెప్పేసి ఇక్కడ చూడాలి. ఇఫ్ ఇన్ కేస్ ప్రాపర్గా కూర్చోలేదు అనుకో నాజిల్ అనేది, మనం ట్యాంక్ని ఇలా డౌన్ చేయొచ్చు.
కాకపోతే డౌన్ చేస్తే మళ్ళీ వెహికల్లో ఫ్యూయల్ సెన్సార్స్ అనేది చూపిస్తుంది కదా, అంటే అది మనకు తప్పుగా చూపిస్తుందేమో అని చెప్పేసి మేము దాన్ని ట్యాంక్ని డౌన్ చేయట్లేదు, తర్వాత డౌన్ చేస్తాం. జస్ట్ ఇక్కడ యాడ్ బ్లూ పార్టీషన్ హియర్. మనకు ఇది ఓపెన్ చేస్తే లోపల యాడ్ బ్లూ పోసే బాక్స్ ఉంటుంది ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ ఒకటి లోపల నుంచి ఫిల్టర్కి యాక్సెస్ చేయడానికి ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి చూసారా. సో ఇది అండ్ టైర్స్ మొత్తానికి బ్లాక్ కలర్ కొట్టేశారు. ఇది మనకు ఓబిడి యూనిట్ పార్టీషన్, ఇది ఎయిర్ ఫిల్టర్ పార్టీషన్. సో ఇదనమాట మన బస్సులో అప్డేట్. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సో మనకి ఇక్కడ ఇంకా ఒక షీట్ కొట్టాల్సి ఉంది. ఇది మనకు ఈసీయూ, వెహికల్ మొత్తం ఎలక్ట్రికల్స్ అన్ని ఇక్కడ నుంచి కంట్రోల్ చేయబడతాయి. ఇందులో మనకు స్పీడ్ గవర్నర్ కూడా ఉంటుంది. జస్ట్ లుక్ ఎట్ ద హ్యూజ్ క్యాబిన్ ఆఫ్ అశోక్ లేలాండ్ బస్ చాసిస్. అక్కడ చూడండి మిర్రర్, ఇది మనకు బస్సులో ఉన్న ప్యాసింజర్ని యాక్సెస్ చేయడానికి అని చెప్పేసి ఈ మిర్రర్ ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా ఒక డిజిటల్ డిస్ప్లే బోర్డు ఉంటుంది మన వెహికల్కి అని చెప్పేసి, ఆ బోర్డు ఇదే. సో ఆ బోర్డు చూడడానికి మనకు ఈ విధంగా కనబడుతుంది. మన వెహికల్కి ఇంకా మిర్రర్ ఫిట్ చేయలేదు, మిర్రర్ పోయే రోజు ఇన్స్టాల్ చేస్తామని చెప్పారు. సో అందుకని చెప్పేసి ఆ లైట్ తీసుకున్నాం మనం కూడా. ఎందుకంటే మిర్రర్ పెట్టిరు అనుకోండి, చాలా పెద్ద మిర్రర్, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా వర్క్ చేస్తుంటే మిర్రర్ అనేది పగిలిపోతుంది. ఇదనమాట మనకు వెహికల్ కంప్లీట్ సెటప్. ఇందాక చెప్పాను కదా వెహికల్ యొక్క అన్ని కనెక్షన్స్ వచ్చేసి ఇక్కడ ఒక జంక్షన్ లాగా ఫామ్ అయ్యి ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉంటుంది అని చెప్పేసి. సో అదే ఆ స్విచ్ బోర్డు. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద సీటింగ్ ఆఫ్ ద బస్. మనకు లాస్ట్లో కూడా ఒక డిజిటల్ బోర్డ్. ఇదనమాట మన బస్ గురించిన అప్డేట్. నాకు తెలిసి మన బస్సు మాక్సిమం రేపు మనం డెలివరీ తీసుకోబోతున్నాం. సో డెలివరీ తీసుకెళ్ళి మన వెహికల్కి రిజిస్ట్రేషన్ చేయించాలి. రిజిస్ట్రేషన్ తర్వాతకి మనకు ఆర్ఎం చెకింగ్ ఉంటుంది, డిఎం చెకింగ్ ఉంటుంది, దాని తర్వాత కొంచెం పేపర్ వర్క్ ఉంటుంది. సో ఇవన్నీ చేసిన తర్వాతకి మనకు వెహికల్ ఖర్చు ఎంత వచ్చింది, రిజిస్ట్రేషన్కి ఎంత అయింది, అంటే ప్రతి ఎక్స్పెన్స్ నేను ఇందులో మెన్షన్ చేసి పెడతాను. మన బస్సుని ఇక్కడ డెలివరీ తీసుకొని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాతకి మన ఇంటి దగ్గర కంప్లీట్ రివ్యూ చేస్తాను నేను. బండి మీద కొట్టకు. Finally taking the delivery of my lovely bus. బస్ లెంత్ ఎక్కువ ఉండేసరికి తిప్పాలి ఎట్లా చూడండి. అంతకు వెహికల్ని చాసి కట్ చేస్తుండే కనుక 1.5 feet. టైం వచ్చేసి 8:59, అంటే ఆల్మోస్ట్ 9 అయింది. రైట్ నౌ హియర్ ఆన్ ద అవుటర్ రింగ్ రోడ్. జస్ట్ లుక్ ఎట్ ద బస్. సో ఫైనల్లీ మన బస్ అయితే మనం డెలివరీ తీసుకున్నాం. బస్ డెలివరీ అనేది కార్ డెలివరీ తీసుకున్నట్టు మామూలుగా అయితే ఉండదు. సో దానికి చాలా వర్క్స్ ఉంటాయి, చాలా టచ్అప్స్ ఉంటాయి. అవన్నీ చేయించేసరికి నైట్ 9 అయింది. ఫైనల్గా మనకు బస్ వచ్చేసి గద్వాల్ వెళ్ళిపోతుంది. గ్లాస్ క్లీన్ చేద్దామని చెప్పేసి అవుటర్ రింగ్ రోడ్ మీద ఆపేసాము. అండ్ బండికి ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు. సో బస్కి నెక్స్ట్ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ చేయించాలి. ఆర్ఎం చెకింగ్ ఉంటుంది, డిఎం చెకింగ్ ఉంటుంది, దాని తర్వాత మనం రూట్ పర్మిట్ రావాలి. సో మనం బస్సును తిప్పాలి. సో చాలా ఉంటుంది ఇంకా ప్రొసీజర్. ఇక్కడ నుంచి మనకు పేపర్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ బస్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ గద్వాల్. నాకు తెలిసి దీని లైఫ్లో ఇది అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడం ఇదే ఫస్ట్ అండ్ ఇదే లాస్ట్ అనుకుంటా. ఎందుకంటే ఇది మళ్ళీ హైదరాబాద్కి రాదు. దీని రూట్ వచ్చేసి మనకు గద్వాల్ టు కర్నూల్. సో ఇది ఎంతసేపు నాకు అక్కడక్కడ జరగాల్సిందే. సో ఇదనమాట ఈరోజు వీడియో. ఇఫ్ యూ గైస్ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ రుక్మానంద్ సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో మామా బ్రో.